ఏపీలో ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. దాదాపు 1,45,00,000 మందికి కుటుంబాలకు ఈ రోజు కొత్త రేషన్ కార్డులను సరఫరా చేయబోతున్నారు పౌరశాఖ. ఈ రోజు నుంచి దాదాపు 1,45,00,000 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డును క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డును అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. తొలి విడత ఈ రోజు నుంచి మొదలు కానుంది. ఈ రోజు తొలి విడత మొదలు పెట్టినటువంటి పౌరశాఖ ఈ నెల 30న రెండో విడతను డిజిటల్గా మొదలు పెట్టనుంది. వచ్చే నెల సెప్టెంబర్ 18న మూడో విడతను ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే కొత్త రేషన్ కార్డులను ఏర్పాటు చేస్తున్నారో ఆ ఏర్పాట్లను డిజిటల్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిజిటల్గా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లో ఒక పెద్దవారిని మాత్రమే ఆ డిజిటల్లో ఏదైతే రేషన్ కార్డు ఉందో దాంట్లో వాళ్ళ నెంబర్ మాత్రమే ఏర్పాటు చేసేలాగా, ఎవరైనా కొత్తగా మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకోవాలన్నా కూడా డిజిటల్ పరంగా వాళ్ళు మన ఫోన్లో యాప్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో నుంచే యాడ్ చేసుకునే విధంగా కూడా దీని మొత్తం డిజిటల్ మయంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని డిజిటల్గానే ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వము. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు మనం చూస్తున్నాము, ప్రతి రాష్ట్రంలోనూ అన్ని డిజిటల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైనా సౌకర్యంగా డిజిటల్ పరంగా కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి ఆ కొత్త రేషన్ కార్డుల్లో కూడా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి ఎవరైతే కుటుంబ సభ్యులలో ఆడవారు పెద్దవారు ఉంటారో వాళ్లకు ఈ రేషన్ కార్డును ఒక చిన్న ఏదైతే మనకి ఇప్పుడు ఆధార్ కార్డులో ఏదైతే చిన్న ఆధార్ కార్డు అందుబాటులో ఉంటుందో దాని విధంగానే రేషన్ కార్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేషన్ బియ్యం కోసం వెళ్ళిన వారు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో దాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకు అక్కడ ఆ సదుపాయాలన్నీ అందుతాయని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా డిజిటల్ మయంగా రేషన్ కార్డును ఏర్పాటు చేయడం అక్కడ ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏపీ ప్రభుత్వం దీంట్లో క్యూఆర్ కోడ్ను మరియు ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ను కూడా డిజిటల్ మయం చేయడం జరిగింది. ఏదైనా యాప్ను కొత్తగా తయారు చేసి ఆ యాప్లో కుటుంబ సభ్యుల మొత్తం డీటెయిల్స్ను కూడా దాంట్లో మనం చూసుకోవచ్చు. ఎవరినైనా యాడ్ చేయాలన్నా కూడా మనం ఆధార్ కార్డుని ఎలాగైతే మీ సేవలో యాప్లలో మనం అప్డేట్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే యాడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డును కొత్తగా ఇవ్వడం జరుగుతుందో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అదే రాష్ట్రంలో ఇదే ముందుగా డిజిటల్ వైపుకు వెళ్తుంది. దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేయడంలో కూడా ఏపీ ప్రభుత్వం ముందడుగేసింది అని మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఈరోజు మొదటి విడత స్టార్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 1,45,00,000 మంది కుటుంబాలకు ఈ రేషన్ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తారీఖున రెండో దఫా అనేది జరగబోతుంది. వచ్చే నెల 18న మూడో దఫా అనేది దాంట్లో దాదాపు అన్ని ఏదైతే ఏపీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ దాదాపు 1,45,00,000 మందికి రేషన్ కార్డులను అదే అందజేయబోతున్నామని అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. కెమెరామెన్ అనిల్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.